నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర. ఈ రోజు ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో పిల్లల్ని ఆశించే తల్లిదండ్రులు ప్రసవానికి ముందే అసలు ఎటువంటి విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి, శిశువుకు తగినంత తల్లిపాలు అందుతున్నాయా లేదా ఆ విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతకాలం కొనసాగించాలి, డబ్బా పాలు ఏ పరిస్థితుల్లో అవసరమవుతాయి, ఇక నవజాత శిశువుకు స్నానం చేయించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, శిశువు చర్మ సంరక్షణ కోసం లోషన్స్, నూనెలు, పౌడర్లు ఇలాంటివన్నీ మనం చాలామంది వాడుతూ ఉంటాము. అసలు వాడొచ్చా లేదా, ఇలాంటివి వాడాలి అంటే దానిలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వవలసిన వ్యాక్సిన్లు ఏమిటి, ఇలాంటి సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ న్యూనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ డాక్టర్ 𝗂𝗧 గారు. సో దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. అసలు నవజాత శిశువు అంటే ఏంటి, ఎప్పుడు నవజాత శిశువుగా మనం దాన్ని చెప్పాలంటారు, ప్రజెంట్ చేయాలి? సో థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. నవజాత శిశువు అనే టర్మ్ అనేది యూజువలీ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 1 month ఆర్ 4 weeks అంటాము టెక్నికల్ టర్మ్స్లో. సో ఫస్ట్ 4 వారం క్రాస్ అయ్యే వరకు ఆ బేబీకి నియోనేట్ ఆర్ న్యూ బార్న్ బేబీ అని అంటాం. టిపికలీ ఆ 1 month ఏజ్ కంప్లీషన్ అయినప్పటి నుంచి 1 year ఫస్ట్ బర్త్డే వరకు ఆ బేబీకి ఇన్ఫెంట్ అంటాం. సో నవజాత శిశువు అనేది ఈ ఫస్ట్ 28 daysని ఇండికేట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఏజ్ అన్నమాట ఇది. ఎందుకని అంటే 2-3 ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి, స్టాటిస్టిక్స్ వైజ్ మీరు చూస్తే అండర్ 5 mortality ఆర్ చైల్డ్ డెత్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ అనేది న్యూ బార్న్ డెత్స్. సో ఈ ఫస్ట్ 28 days లోపల పుట్టిన ఎవ్రీ 1000 బేబీస్లో అప్ టు 25 న్యూబార్న్ బేబీస్ ఇండియాలో మాత్రం చనిపోతున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ న్యూబార్న్ బేబీస్ సర్వైవల్ మనం పెంచకపోయినా ఓవరాల్ చైల్డ్ సర్వైవల్ అనేది మనం పెంచలేము. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ టు చైల్డ్ మార్టాలిటీ. నెంబర్ 2, ఒక లాంగ్ టర్మ్ అవుట్కమ్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు బేబీకి ప్రెగ్నెన్సీ the duration of 9 months of pregnancy and first 2 years అనేది బేబీ లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది, ఆ బేబీకి గ్రోత్ పొటెన్షియల్ ఎట్లాంటివి ఉంటుంది, డెవలప్మెంటల్ మైండ్ స్టోన్స్ ఎలా ఉంటుంది, ఆ బేబీ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది అని చాలా కొన్ని థింగ్స్ని నిర్ణయం చేస్తున్న ఒక చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇస్ ద ఫస్ట్ 4 weeks ఆర్ ద ఫస్ట్ 30 days ఫ్రమ్ బర్త్. సో దిస్ వైటల్ పీరియడ్ ఇండికేట్స్ దట్. ఓకే, అంటే ఇప్పుడు కొత్తగా పిల్లల్ని మనం కనాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్లానింగ్ అది చేసుకుంటున్నప్పుడు చాలామంది ఏంటంటే మనం ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరు అనుకోరు, ప్లానింగ్ ఏమి ఉండదు. సో తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగే కొద్దీ అందరూ ఏంటంటే ఓకే మనం ఈ కేర్ తీసుకోవాలి, పిల్లల్ని మనం కనే ముందు పిల్లలు ఇలా ఉండాలి, ఇలా కంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. సో అలా ఆశించేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. సో యాంటీనేటల్ పీరియడ్ ఆర్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండ్ డిటర్మిన్స్ అ లాట్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ ద బేబీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఐడియలీ మదర్స్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. సో ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయే ముందు నుంచే, అంటే అట్లీస్ట్ a month before they plan pregnancy and after the mother conceives, ఫాలోయింగ్ ఫ్యూ వీక్స్కి కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్. అట్లాగే న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ ది మదర్. సో నేను హెల్త్ పర్స్పెక్టివ్ నుంచి ఫస్ట్ చెప్తున్నాను. ద అదర్ ప్రిపరేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ప్రిపరేషన్. కానీ హెల్త్ ఆఫ్ ది మదర్, సో హర్ డయట్, న్యూట్రిషనల్ స్టేటస్, హిమోగ్లోబిన్ ఆఫ్ ద మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, pre-pregnancy weight, pre-pregnancy body mass index, that is BMI అంటారు కదా. సో ద రేషియో ఆఫ్ ద వెయిట్ టు ద పర్సన్స్ హైట్, ఇవంతా నార్మల్ ఉంటే బేబీకి గ్రోత్ అనేది నార్మల్ ఉండడానికి ఛాన్సెస్ ఆటోమేటిక్లీ బెటర్ అవుతుంది. Then there may be some women who are having pre-gestational diabetes and hypertension. So proper control of blood sugars and blood pressure around the time of conception and right from the beginning of pregnancy అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్ సప్లిమెంట్స్ రైట్ ఫ్రమ్ ఎర్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, కాల్షియంకి చాలా రోల్ ఉంది. సో మదర్స్కి మీరు సమ్టైమ్స్ చూస్తే దే డెవలప్ హైపర్ టెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, హై బీపీస్ డెవలప్ అవుతుంది. సో ఇది హైపర్ టెన్షన్ ప్రివెన్షన్లో కాల్షియం సప్లిమెంటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి అగైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది.
అట్లాగే నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ అబౌట్ వైటమిన్ డి అండ్ ప్రెగ్నెన్సీ. సో మదర్స్కి వైటమిన్ డి లెవెల్స్ బాగానే ఉంటే ఆటోమేటిక్లీ న్యూ బోర్న్ బేబీకి కూడా వైటమిన్ డి అండ్ వైటమిన్ డి డిపెండెంట్ పారామీటర్స్ పర్టికులర్లీ కాల్షియం, బోన్ హెల్త్ ఇవంతా బాగానే ఉంటుంది. సో ఎవరెవరికి వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉందో వాళ్ళకి ఐడెంటిఫై చేసి ప్రెగ్నెన్సీ అప్పుడే టెస్ట్లు చేసి వైటమిన్ డి కూడా సప్లిమెంట్ చేస్తారు. దెన్ నాలెడ్జ్ అబౌట్ బ్లడ్ గ్రూప్. మనం టిపికలీ పాపులేషన్లో చూస్తే 5 to 10% మదర్స్ RH నెగటివ్ బ్లడ్ గ్రూప్స్కి బిలాంగ్ చేస్తారు. సో వాళ్ళకి పుట్టిన బేబీస్ ఒకవేళ పాజిటివ్ గ్రూప్ ఉంటే, అంటే హస్బెండ్ పాజిటివ్ గ్రూప్ ఉంటే బేబీ పాజిటివ్ గ్రూప్ ఉండొచ్చు ఆర్ మదర్ లాగా నెగటివ్ గ్రూప్ కూడా ఉండొచ్చు. మదర్ RH నెగటివ్ అంటే O నెగటివ్, A నెగటివ్, AB నెగటివ్, B నెగటివ్ ఇట్లాంటి గ్రూప్స్ వాళ్ళకి పాజిటివ్ గ్రూప్ ఉన్న బేబీస్ ఒకవేళ డెలివరీ అయితే ఆ బేబీస్కి జాండిస్కి అండ్ అనీమియాకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అ లాట్ ఆఫ్ మదర్స్ ఈవెన్ టుడే దే డోంట్ ఈవెన్ నో దేర్ బ్లడ్ గ్రూప్. సో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి అని తెలుసుకోవాలి, హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి అని తెలియాలి. ప్రెగ్నెన్సీ అప్పుడే దీనికి సంబంధించిన స్క్రీనింగ్, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ఇట్లాంటి టెస్టులు కొంచెం ఆబ్స్టెటిషియన్స్ అడ్వైజ్ చేస్తారు, అది టైం టు టైం చేయించుకోవాలి. అట్లాగే అడిక్వేట్ టైంలో ప్రాపర్ స్కాన్స్. సో అట్లీస్ట్ 3 ఇంపార్టెంట్ టైం పీరియడ్స్లో స్కాన్స్ అనేది ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో చాలా వరకు స్కాన్స్ అవుతూ ఉంటాయి, కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ స్కాన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాక్ట్ డేటింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ట్రైమస్టర్ అంటే ఫస్ట్ 12 weeks లోపల ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడే దాని బేసిస్లోనే ప్రెగ్నెన్సీ డ్యూరేషన్ అనేది కరెక్ట్గా మనం చెప్పగలుగుతాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అట్లాగే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనీ అబ్నార్మల్ లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల ఫామ్ అవ్వకుండా సమ్టైమ్స్ ఎక్టోపిక్ లొకేషన్స్లో కూడా ఫామ్ అవుతుంది. ఇది తెలుసుకోవడానికి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇఫ్ ఇట్స్ అ ట్విన్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ జెస్టేషన్స్ అంటాం. సో ఇఫ్ దెర్ ఇస్ మోర్ దెన్ 1 embryo అది తెలుసుకోవడానికి కూడా ద ఫస్ట్ స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కానింగ్ విచ్ ఇస్ వెరీ క్రిటికల్ ఇస్ ది అనామలీ స్కాన్. అనామలీ స్కాన్ అనేది టిపికలీ అరౌండ్ 18 to 20 weeksలో చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఐడెంటిఫై ఎనీ బర్త్ డిఫెక్ట్స్ ఇన్ ద బేబీ. చాలా వరకు బర్త్ డిఫెక్ట్స్ అనేది ఎర్లీ స్కాన్లో మిస్ అవ్వచ్చు, కానీ 18 to 20 week స్కాన్ ఇస్ ద రైట్ టైమ్ టు ఐడెంటిఫై అనామలీస్. ఒకవేళ ఏదైనా అనామలీస్ ఉంది అంటే హార్ట్ సంబంధించింది, లంగ్స్ సంబంధించింది, ఇంటెస్టైన్ ఆర్ కిడ్నీ సంబంధించిన అనామలీస్, దెన్ దానికి కరెక్ట్ ఎక్స్పర్ట్ని అంటే మీట్ చేయొచ్చు, కన్సల్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ సమ్ అనామలీస్ విచ్ మే బీ ఇన్కంపాటబుల్ విత్ నార్మల్ లైఫ్. సో అది తెలుసుకోవడానికి అండ్ ఫర్దర్ డిసిషన్స్ తీసుకోవడానికి దట్ ఈస్ ద రైట్ టైం ఫ్రేమ్. అట్లాగే ఫర్దర్ మూవింగ్ డౌన్ దెర్ ఆర్ సమ్ కేసెస్, స్పెషలీ బేబీ గుండె సంబంధించిన ఎవాల్యుయేషన్ మనం చేయాల్సి వస్తుంది. మదర్కి అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గుండె ప్రాబ్లమ్స్ ఉంటే, ప్రీవియస్ సిబ్లింగ్స్కి ఏమైనా గుండె సంబంధించి ఇష్యూస్ ఉంది, ఆర్ ఇఫ్ దెర్ వేర్ సమ్ స్పెషల్ మెడికేషన్స్ టేకన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ, దెన్ బేబీకి ఫీటల్ ఎకో అనేది కూడా చేస్తారు. సో ఇదంతా మనం 18 to 20 weeks లోపల ప్లాన్ చేసుకుంటాము. అండ్ దెన్ ఫైనల్ స్కానింగ్ అనేది 3rd trimester గ్రోత్ స్కాన్ అంటాం. సో బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ కడుపు లోపల బరువు పెరుగుతుందా, గ్రోత్ అనేది ఆ వారం ప్రకారం గ్రోత్ అనేది నడుస్తూ వస్తుందా అనేది తెలుసుకోవడానికి గ్రోత్ స్కాన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 vital scans, డేటింగ్ స్కాన్ విచ్ ఇస్ టు బి ఐడియలీ డన్ ఇన్ ద ఫస్ట్ ట్రైమస్టర్ అంటే ఫస్ట్ 3 months లోపల, 18 to 20 weeksలో అనామలీస్ తెలుసుకోవడానికి అనామలీ స్కాన్, అలాగే గ్రోత్ స్కాన్. సో ఇవి 3 scans అనేది అగైన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అట్లాగే వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత అవుతుంది, బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో ఉందా లేదా, ఇది టైం టు టైం స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ అ కపుల్ చాలా మందులు ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రాసెస్ మదర్ మాత్రమే అండర్గో చేస్తున్నారు అని అనుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ the journey that is jointly undertaken by the couple and the whole family. So this is something that needs a lot of support from the partner, from the husband and the whole family. So as a family they should get ready for the baby. So this includes so baby ki manam ela care తీసుకుంటాము, ఎవరు మదర్కి సపోర్ట్ చేయగలుగుతారు. సో గ్రాండ్ మదర్ ఉంటారా, అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తారా, సడన్లీ అనుకోకుండా లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే మనం ఏమేమి తీసుకెళ్ళాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ రెడీ టు బీ ప్రిపేర్డ్ రైట్ ఫ్రమ్ 28-30 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒక బ్యాగ్ ప్యాక్ చేసి పెట్టుకోవడం కూడా ఇట్స్ ఎ వెరీ వైజ్ థింగ్ టు డూ. సో మదర్కి కావాల్సిన డ్రెస్సులు, కొంచెం బట్టలు, బేబీకి కావాల్సిన బట్టలు, డైపర్స్,
బేబీకి వార్మ్ క్లోదింగ్, ఒకవేళ అది వింటర్ సీజన్ ఉంటే వార్మ్ క్యాప్, సాక్స్, మిటన్స్. బేబీ డెలివరీ అయిన తర్వాత వి ఆఫెన్ సీ హోల్ ఫ్యామిలీ విల్ బి దేర్, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఇది చిన్న చిన్న థింగ్స్ వాళ్ళు ఎక్కడో మిస్ చేసినట్టు ఉంటారు. ఇక్కడ ఇటు అటు పరిగెట్టు చాలా టెన్షన్ అయిపోతారు చిన్న చిన్న థింగ్స్ లేకుండే. దెన్ ఫీడింగ్ ఇవ్వడానికి కావాల్సిన సంబంధించిన ఐటమ్స్, లాట్ ఆఫ్ సర్ప్లస్ కాటన్ క్లాత్ అండ్ ప్రెగ్నెన్సీ వేర్, మెటర్నిటీ వేర్, ఫీడింగ్ సంబంధించిన డ్రెస్సెస్ మదర్స్కి. సమ్ మదర్స్కి కొంచెం బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్లాట్ నిప్పుల్ ఇట్లాంటిది. ఇది ముందే ఐడెంటిఫై చేసుకుంటే దెర్ ఆర్ థింగ్స్ దట్ దే కెన్ డూ రైట్ ఫ్రమ్ ప్లాన్ బిఫోర్ ద డెలివరీ ఇట్ సెల్ఫ్. సో ఒక బేబీ బర్త్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ ఒకేషన్స్ ఇన్ అవర్ లైఫ్. మనం లైఫ్లోనే అది చాలా హ్యాపీ ఒకేషన్, అండ్ వీ ఆల్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బీ ప్లాన్డ్ అండ్ దానికి వైస్లీ ముందే మనం అనుకొని దానికి సంబంధించిన కేర్, దానికి సంబంధించిన యాంటీనేటల్ కేర్ అనేది ఫస్ట్ ఫ్రమ్ రైట్ బిఫోర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఆ ప్లానింగ్ ఫేజ్ నుంచే, ఫోలిక్ యాసిడ్ స్టేజ్ నుంచే మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే చాలా వరకు థింగ్స్ ఈజీ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా. సమ్ మదర్స్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇవంతా ముందే తెలుసుకుంటూ అప్రాప్రియేట్ కేర్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ప్రీటర్మ్ బర్త్స్, ప్రిమచ్యూర్ బర్త్స్ ఇవంతా కూడా అవాయిడ్ చేయగలుగుతారు డ్యూరింగ్ ఈవెన్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. క్వశ్చన్ ఒకటే, చాలా చిన్నది, కానీ మీరు దానికి 9 ఆన్సర్స్ 9 months తగ్గట్టుగా చెప్పేశారు. ఓకే, సో 9 months వరకు మనం ఈ కేర్ తీసుకున్నాము. ఆఫ్టర్ బర్త్ తర్వాత పిల్లలకి అసలు పాలు సరిపోతున్నాయా లేదో ఈ విషయం అసలు ఇప్పటికీ కూడా చాలామందికి ఎవరికి తెలియదు. మనం ఎలా తెలుసుకోవాలి? సో అగైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం అందరికీ తెలిసిన విషయమే ఇది. అంటే న్యూబోర్న్ బేబీకి తల్లిపాలు అనేది బెస్ట్ మిల్క్. తల్లిపాలకైనా బెటర్ మిల్క్ అని ఒక ఆప్షనే లేదు. తల్లిపాలలో సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే బేబీ ఐక్యూ ఇంప్రూవ్ అవుతుంది, బేబీ విల్ బీ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అలర్జిక్ కండిషన్స్, ఆస్మా, స్కిన్ అలర్జీస్, ఇట్లాంటి చాలా వరకు ప్రాబ్లమ్స్ బ్రెస్ట్ ఫిడ్ బేబీస్కి తగ్గుతుంది. బేబీస్కి డయేరియా అండ్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్కి రిస్క్లు తక్కువ ఉంటుంది. అట్లాగే తల్లిపాలు తాపించిన మదర్స్కి కూడా, తల్లికి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్రెగ్నెన్సీ అప్పుడు ఉన్న వెయిట్ తగ్గడానికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈవెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ కంట్రోల్ రావడానికి కూడా తల్లిపాలు ఇంపార్టెంట్. బట్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటే కూడా చాలామంది మదర్స్కి ఫస్ట్ ఫ్యూ డేస్లో పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది, అంటే డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఇందులో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో రైట్ టైంలో రైట్ అడ్వైస్ అనేది మనకి ఉండాలి. సో రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ది డెలివరీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డెలివరీ అయిన వెంటనే, ఇప్పుడు మా హాస్పిటల్లో అయితే వి ప్రాక్టీస్ ది వాట్ వి కాల్ ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటాము. సో పుట్టిన వెంటనే బేబీకి మదర్ చెస్ట్లో, మదర్ బాడీలో టచ్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో పెడితే చాలా టైమ్స్ బేబీస్ విల్ బీ ఏబుల్ టు క్రాల్, బేబీ బ్రెస్ట్ క్రాల్ అంటాము. బేబీ తను ఎవరు అసిస్టెన్స్ లేకుండా బేబీ విల్ ఫైండ్ ద వే టు ద మదర్స్ బ్రెస్ట్ అండ్ స్టార్ట్ సకింగ్ మిల్క్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్స్ సబ్సిక్వెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ని అది చాలా ఎన్హాన్స్ చేస్తుంది. సో బేబీ అండ్ మదర్ 100% ఆఫ్ ద టైమ్ కో-బెడ్డింగ్ ఆర్ కో-రూమింగ్ ఇన్ సేమ్ ప్లేస్లో బేబీ మదర్తోనే ఉండాలి. మదర్కి బేబీకి సెపరేటే చేయొద్దు యాజ్ ఫర్ as పాసిబుల్. క్రిబ్స్, క్రేడిల్ ఇట్లాంటి థింగ్స్లో బేబీకి పడుకోపెట్టొద్దు, మదర్తోనే బేబీ ఉండాలి. అండ్ ఫస్ట్ ఫీడింగ్ నుంచే బేబీకి ప్రాపర్ ల్యాచ్ అండ్ ప్రాపర్ అటాచ్మెంట్, అడిక్వేట్ పొజిషనింగ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మదర్స్ విల్ బీ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్. అంటే దీనికి కరెక్ట్ అడ్వైస్ అనేది మనం ఫస్ట్ నుంచే చెప్పాలి. అంటే బేబీకి కంప్లీట్లీ బాడీ సపోర్ట్ చేసి మదర్తో కంప్లీట్ టచ్లో బేబీ ఉంటే, బేబీ కడుపు మదర్ కడుపు కంప్లీట్ కాంటాక్ట్లో ఉండాలి. ఇద్దరు మధ్యలో there should not be any blanket and other interference at all. And baby should grab the entire areola of the breast. And ఇలా ప్రాపర్ పొజిషనింగ్ ఎన్ష్యూర్ చేస్తే చాలా వరకు మదర్ సక్సెస్ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్ చేయగలుగుతారు. ఇందులో చాలా సోషల్ స్టిగ్మాస్ వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ మే ఆఫెన్ ఫీల్ పాలు సరిపోవట్లేదు, ఫార్ములా డబ్బా పాలు ఇస్తాము బేబీకి, బేబీ చూడడానికి చాలా బక్కగా అవుతుంది,
యూరిన్ సరిగా వెళ్ళట్లేదు, ఏడుస్తుంది అంటారు. కానీ ఏడవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫ్యూ థింగ్స్ ఉంటే అడిక్వసీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ష్యూర్ చేయొచ్చు. ఒకటి, బేబీ కనీసం ప్రతి ఫీడింగ్ తర్వాత ఒక్కసారి ఆయన యూరిన్ వెళ్ళాలి. నంబర్ 2, బేబీకి ఫస్ట్ 10 days తర్వాత ఎవ్రీడే 20 to 30 grams బరువు పెరగాలి. ఇది మీరు టైం టు టైం డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళేటప్పుడు మీరు తెలుసుకోవచ్చు. థర్డ్లీ, బేబీ పాలు తాగిన తర్వాత మినిమం 1 గంటకి కామ్గా పడుకోవాలి. ఇవి 3 థింగ్స్ బేబీ సైడ్ నుంచి ఉంటే పాలు డెఫినెట్లీ సరిపోతుంది అని మనం అనుకోవచ్చు. దీంట్లో ఏమైనా ఒక సైన్, సపోజింగ్ బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ తాపించినా కూడా సరిగా యూరిన్ వెళ్ళట్లేదు, 5 to 6 hours లాంగ్ గ్యాప్కి బేబీ యూరిన్ అసలు వెళ్ళట్లేదు, ఆర్ ఎక్సెసివ్ వెయిట్ లాస్ అవుతుంది, ఫస్ట్ 10 days దాటిన తర్వాత కూడా బేబీకి బరువు తగ్గుతూ వస్తుంది, ఆర్ బేబీ కంటిన్యూస్లీ ఇరిటేటెడ్గా ఉంది. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ద బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఎంత ట్రై చేసినా కూడా బేబీ కామ్ అవ్వట్లేదు. ఇట్లాంటి థింగ్స్ ఉంటే యూ మే థింక్ ప్రాబబ్లీ ఇట్ మే నాట్ బీ ఇనఫ్ ఫర్ ద బేబీ. సో అట్లా ఆ సిచ్యువేషన్ అరైజ్ అయితే వెంటనే పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని, ఎస్పెషలీ యూరిన్ అవుట్పుట్ లెస్ ఉంటే మాత్రం ఇట్ మే బీ ప్రూడెంట్, ఇట్ మే బీ అప్రోప్రియేట్ టు థింక్ ఆఫ్ సప్లిమెంటింగ్ విత్ అడిషనల్ ఫీడింగ్. అట్లా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అరైజ్ అయినా కూడా బెటర్ వీ షుడ్ అవాయిడ్ యానిమల్ మిల్క్, అంటే ఆవు పాలో బఫెల్లో మిల్కో బేబీకి అసలు ఇవ్వద్దు. ఫస్ట్ 1 year వరకు యానిమల్ మిల్క్ ఇస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఫర్ ద న్యూ బోర్న్ బేబీ. ఇన్ దోస్ సిచ్యువేషన్స్ వేర్ జెన్యూన్లీ ఆర్ ది డాక్టర్ ఆల్సో ఫీల్స్, అగ్రీస్ తల్లిపాలు సరిపోవట్లేదు ఫర్ వేరియస్ రీజన్స్, ద నెక్స్ట్ ఆప్షన్, ఇప్పుడు NICUలో ఉంది, బేబీ హాస్పిటల్లో ఉందంటే, ఇప్పుడు ఇన్ అవర్ హాస్పిటల్ నౌ వీ హ్యావ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్, డోనర్ మిల్క్ పాస్చరైజ్ చేసి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ ఈ ఫెసిలిటీ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత సమ్టైమ్స్ ఉండకపోవచ్చు. సో దెన్ దెర్ ఆర్ ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫెంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అప్రోప్రియేట్ సబ్స్టిట్యూట్ వాడుకోవాలి. ఇట్ షుడ్ నాట్ బీ వితౌట్ ది అడ్వైస్ ఆఫ్ అ డాక్టర్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్సఫిషియన్సీ అనేది జస్ట్ బేబీ ఎక్సెసివ్లీ ఏడుస్తుంది అని ఒకటి రీజన్ కోసం మనం ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. ఏడ్చినప్పుడే పాలు పడుతూ ఉంటారు. సో అది కూడా బేబీ ఏడవ ముందే పాలు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బెటర్ ప్రాక్టీస్. అంటే బేబీ హంగర్ క్యూస్ అని మనకి చూపిస్తుంది. మనం చూస్తే ఫింగర్ సక్ చేస్తూ ఉంటుంది, టంగ్ ప్రొట్రూట్ చేస్తుంది, రిపీటెడ్లీ నోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇవంతా హంగర్ సైన్స్ అనమాట. బేబీ మనలాగా ఐఎమ్ హంగ్రీ అని చెప్పడానికి చెప్పలేం. సో ఆ సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ సిమ్టమ్స్ మనకి కనిపించినప్పుడే బేబీకి పాలిస్తే బేబీ ఇంకా ఎఫిషియెంట్గా ఫీడ్ తీసుకోగలుగుతుంది. హంగర్కి క్రై అనేది లాస్ట్ సైన్ అనమాట. సో వీ షుడ్ నాట్ అలౌ ఆర్ వెయిట్ ఫర్ ద బేబీ టు క్రై యాక్చువల్లీ. ఓకే, అంటే ఇప్పుడు బయట పాలు కొంతమంది తల్లులకి ఏంటంటే వాళ్ళ పాలు సరిపోవు, సో బయట పాలు కూడా కొన్నిసార్లు పడుతూ ఉంటారు. బట్ అది మంచిదా? ఏ పరిస్థితుల్లో మనం బయట పాలు ఇవ్వాలి? సో అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే బయట పాలు అనేది డెఫినెట్లీ తల్లి పాలకైనా ఇన్ఫీరియర్ ఆప్షనే, అందులో డౌట్ లేదు. కానీ ఇన్ సమ్ కేసెస్ జెన్యూన్లీ మదర్కి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, షీ మే బీ హ్యావింగ్ సమ్ అండర్లయింగ్ ప్రాబ్లమ్, సే uncontrolled blood pressures, or she may have other medical issues where she is not able to produce sufficient milk. ఇట్లాంటి సినారియోస్ సిచ్యువేషన్లో వెన్ దెర్ ఇస్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ఇన్సఫిషియంట్, అంటే బేబీకి వెయిట్ సరిగా పెరగట్లేదు, ఆర్ వెయిట్ తగ్గుతుంది, ఆర్ బేబీ సరిగా యూరిన్ వెళ్ళట్లేదు, టిపికలీ 4 to 5 hours అట్లీస్ట్ ఒక్కసారి అయినా న్యూ బోర్న్ బేబీస్ యూరిన్ వెళ్తుంది. సో అట్లా యూరిన్ అవుట్పుట్ లేదు, బేబీ డీహైడ్రేటెడ్గా కనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో దెర్ మే బీ అ రిక్వైర్మెంట్ ఫర్ సప్లిమెంటింగ్ మిల్క్, అంటే అడిషనల్ మిల్క్, ఎక్స్ట్రా మిల్క్ ఇవ్వడానికి రిక్వైర్మెంట్ ఉంటుంది. అట్లా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే కూడా ఇన్ఫెంట్ స్పెసిఫిక్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ అనేది మనకి దొరుకుతాయి. దే ఆర్ ఆల్ మెడికల్ గ్రేడ్ ప్రోడక్ట్స్. దే నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఇన్ అ హైజీన్ అండ్ క్లీన్ మేనర్. సో దానికి కూడా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది మనం ఫాలో చేయాలి. ఆవు పాలు ఇవ్వడము, బఫెల్లో మిల్క్ ఇవ్వడము, ఇట్లాంటి నాన్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ మనం ఎప్పుడు వాడద్దు. ఇన్ఫ్యాక్ట్ 1 సంవత్సరం ఏజ్ వరకు బేబీకి యానిమల్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది వాడడం కరెక్ట్ కాదు. అండ్ డెఫినెట్లీ నో వాటర్, నో అదర్ సప్లిమెంట్స్ అంటిల్ 6 months. ఓకే, 6 months వరకు వాటర్ కూడా ఇవ్వదు, ఓన్లీ మదర్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. సో ఇది కూడా ఒక చాలా కామన్ క్వశ్చన్. అంటే బేబీకి మిల్క్ సరిపోతుందా అని తెలియదు అని సమ్ మదర్స్ అడుగుతారు. సమ్ మదర్స్ వర్క్ మళ్ళీ జాయిన్ చేయాలి, బేబీకి బిస్కెట్స్ ఇట్లాంటిది 3 monthsలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటారు. సో డెఫినెట్లీ ది రైట్ టైమ్ టు ఇంట్రడ్యూస్ సాలిడ్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇస్ 6 months, కంప్లీషన్ ఆఫ్ 6 months. 6 నెలలు కంప్లీట్ దాటిన తర్వాత, అంటే బర్త్ నుంచి 180 days దాటిన తర్వాతనే బేబీకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయాలి.
రైట్. పిల్లల్ని ఆశించే తల్లిదండ్రులు ప్రసవానికి ముందు ఎలాంటి విషయాలు, ప్రసవం తర్వాత పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం మాట్లాడుతున్నాము. సో దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఓకే, ఎంతమంది శిశువులు అంటే సాధారణంగా యూరిన్ వెళ్తున్నారా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది, అండ్ ఎన్నిసార్లు కూడా వెళ్ళొచ్చు? అంతకుముందు మీరు అన్నారు కొన్నిసార్లు పోకపోయినా కూడా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పర్లేదులే ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటుంటారు. సో దాన్ని సీరియస్గా తీసుకోవాలా లేదా? సో యూరిన్ అవుట్పుట్ ఇస్ యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ అడిక్వసీ ఆఫ్ ఫీడింగ్. మీరు ఫస్ట్ అడిగారు కదా, అంటే పాలు సరిపోతుందా అనేది ఎలా తెలుస్తుంది అంటే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అనేది బేబీ ఎన్నిసార్లు యూరిన్ వెళ్తుంది అనేది. టిపికలీ ఒక నవజాత శిశువు అంటే ప్రతి బ్రెస్ట్ ఫీడ్ తర్వాత ఒక్కసారి అయినా యూరిన్ వెళ్తుంది. సో టిపికలీ ఒక డేలో మదర్స్కి మనం కనీసం 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి అని చెప్తాము. 8 to 10 feeds in 24 hours ఇవ్వాలి అంటాము. సో అన్నిసార్లు బేబీ యూరిన్ కూడా వెళ్తుంది. అందులో ప్రతి ఫీడ్ అనేది మినిమం 20 to 30 minutes డ్యూరేషన్కి కంటిన్యూ చేయమని చెప్తాము. సో టిపికలీ ఈచ్ ఫీడ్ తర్వాత మినిమం వన్స్ అయినా బేబీ యూరిన్ వెళ్తుంది. అండ్ యూరిన్ అవుట్పుట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్ దట్ ఫీడింగ్ ఈస్ గోయింగ్ ఫైన్. సో బేబీకి ఏమైనా సిక్నెస్, జ్వరమో జలుబో దగ్గు వచ్చి బేబీ ఇబ్బంది పడినా కూడా ఎట్లా అది ఐడెంటిఫై చేయాలంటే ద మోస్ట్ కామన్ ఫస్ట్ డేంజర్ సైన్ ఇస్ పువర్ ఫీడింగ్. బేబీ కంటిన్యూస్లీ 3-4 అవర్స్కి పాలు సరిగా తీసుకోవట్లేదంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేటర్. మీరు వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి అనేది. ఓకే, స్నానం ఎప్పుడు చేయించాలన్న డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. అంటే ఆఫ్టర్ 10 days or 11 days చేయిస్తూ ఉంటారు. అక్కడ నుంచి రోజు చేయించవచ్చా? రైట్. యూజువలీ బేబీస్కి బొడ్డు ఊడిపోయిన తర్వాత స్నానం చేయమని చెప్తాము. ఈ పుట్టినప్పుడు అంబ్లికల్ కార్డ్ ఉంటుంది కదా, సో అంబ్లికల్ కార్డ్ అనేది ఊడిపోయిన తర్వాతనే స్నానం స్టార్ట్ చేయాలంటాము. ఇది ఎందుకనంటే స్నానం చేసేటప్పుడు అంబ్లికల్ కార్డ్ ఏరియా సమ్టైమ్స్ తడిచిపోతే ద బేబీస్ సెపరేషన్ ఆఫ్ ద కార్డ్ మే టేక్ లాంగర్ టైం. సో అంబ్లికల్ కార్డ్ అనేది ఊడిపోయిన తర్వాతనే స్నానం చేయాలి. ది అదర్ ఇంపార్టెంట్ ప్రికాషన్ హియర్ ఇస్ యూజువలీ మీరు పిక్చర్లో చూసినట్టు కార్డ్ అనేది 7 to 10 daysలో జనరలీ సెపరేట్ అవుతుంది. ఇది సెపరేట్ అయ్యేటప్పుడు 1-2 drops వాటరీ డిశ్చార్జ్ అనేది నార్మలీ రావచ్చు. సమ్ టైమ్స్ ఈవెన్ 1 drop 2 drops బ్లడ్ కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ క్వైట్ నార్మల్. దీనికోసం అక్కడ యాంటీసెప్టిక్ సొల్యూషనో పౌడరో అంటే థింగ్స్ లైక్ ఇది పసుపు లాంటిది అదేమైనా వాడచ్చా అని చాలా మందిలో అడుగుతారు. యూ షుడ్ నాట్ అప్లై ఎనీథింగ్ ఆన్ ద కార్డ్. ఆ ఏరియాని మనం క్లీన్ అండ్ డ్రైగా ఉంచుకోవాలి. బికాస్ అప్లయింగ్ సంథింగ్ ఆన్ దట్ మళ్ళీ కెన్ ప్రీడిస్పోజ్ టు ఇన్ఫెక్షన్. అందులో ఏమైనా మనం అంటే టచ్ చేసి ఏదైనా పెడుతూ ఉంటే మన చేతితో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది అక్కడ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ అ రూట్ ఫర్ స్ప్రెడింగ్ ఇన్ఫెక్షన్. ఈ పిక్చర్లో ఉన్నట్టు అంబ్లికల్ కార్డ్ ఏరియా పక్కనే ఫర్ మోర్ దెన్ 1 centimeter sort of radius if there is infection, redness. సో ఎర్రగా ఆ స్కిన్ అనేది కలర్ చేంజ్ అవ్వడము, అక్కడ స్వెల్లింగ్ లాగా కనిపించడము, ఆర్ అక్కడ నుంచి పస్ లాంటి డిశ్చార్జ్ రావడము అక్కడ అంబ్లికల్ కార్డ్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఇట్లాంటి సైన్స్ లేదు, జస్ట్ వాటర్ లాగా క్లియర్ ఫ్లూయిడ్ వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దానికి మీరు ఇంట్లో ఏం వాడడానికి అవసరం లేదు. కానీ ఇట్లా రెడ్నెస్ కనిపిస్తే మాత్రం డాక్టర్కి చూపించాలి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. హలో. యా హలో మ్యామ్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ సమస్య ఏంటి? మేడం యా గుడ్ ఈవినింగ్ మ్యామ్. మాకు పాప మ్యామ్ 70 days పాప. 7 days పాపవా? 70 days పాప మేడం నాకు. 70 days. యా 70 days. రైట్. ఏంటి మ్యామ్ అంటే పాపకి లెఫ్ట్ ఐలో ఊసు వస్తుంది. 2 months నుంచి ఊసు వస్తుంది. రైట్. క్లియర్ వాటర్ లాగా వస్తుందా? యా ఎస్ మ్యామ్, కొంచెం అలా వస్తుంది. అదే కొంచెం తెలియక ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరేం సజెషన్ ఇస్తారు అని. బేబీ కళ్ళు చూస్తే ఎర్రగా ఏమైనా కనిపిస్తుందా ఆర్ జస్ట్ వాటర్ మాత్రమే వస్తుందా? ఎర్రగా ఏం లేదు మేడం, ఎర్రగా ఏం లేదు, వాటర్ గా yellowish కలర్ లో చిన్నగా అలా వస్తుంది. ఓకే, ఐ థింక్ అది కూడా మన దగ్గర ఒక పిక్చర్. ఎస్. సో మిస్టర్ మధుకర్ గారు అడిగినట్టు ఇది వాటరీ డిశ్చార్జ్, వాటరింగ్ ఫ్రమ్ ద ఐస్ అనేది చాలా కామన్ ఇష్యూ అండి బేబీస్లో. దిస్ ఇస్ నాట్ అ సీరియస్ ప్రాబ్లం. అంటే మనం అందరికీ తెలిసి ఉంటుంది, బేబీ ప్రెగ్నెన్సీ అప్పుడు కడుపు లోపల యూజువలీ వర్టెక్స్ ప్రెసెంటేషన్ అంటాము. అంటే తల కింద ఉంటుంది,
సో బేబీ అప్సైడ్ డౌన్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి బేబీకి యూజువలీ పుట్టినప్పుడు ముక్కులో నుంచి నీరు కారడం అనేది, ఐస్ కళ్ళులో నుంచి వాటర్ రావడం అనేది చాలా కామన్, బికాస్ దే టెన్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ కంజెషన్ ఆఫ్ ది నోస్ అండ్ ఆల్సో టియరింగ్ ఫ్రమ్ ద ఐస్. ఇది ఫస్ట్ 2 to 3 months వరకు కూడా చాలా కామన్లీ మనం చూస్తూ ఉంటాము. దీనికి ఇంకా ఒక కాంట్రిబ్యూటర్ అనేది నేసోలాక్రిమల్ డక్ట్ ఆర్ టియర్ డక్ట్ అంటాము. అంటే మా కళ్ళులో నుంచి ఈ టియర్స్ అనేది ముక్కు లోపల ఒక చిన్న ట్యూబ్ పైప్ ద్వారా వెళ్ళి దెన్ డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఈ ట్యూబ్ అనేది బేబీస్కి చాలా వరకు చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి సెక్రీషన్స్తో సమ్టైమ్స్ బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కళ్ళులో నుంచి వాటర్ బయట పడుతూ వస్తుంది అండ్ టియర్స్ లాగా వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ కామన్ అండ్ హార్మ్లెస్ ఇష్యూ. దీనికి మీరు ఏం భయపడాల్సిన చేయడానికి కూడా అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రికమెండెడ్ ఇస్ నేసోలాక్రిమల్ డక్ట్ మసాజ్ అంటాము. అంటే మదర్స్ ఫీడింగ్ ఇవ్వముందు జస్ట్ ఈ కళ్ళు అండ్ ముక్కు మధ్యలో ఉన్న పోర్షన్లో పైన నుంచి కింద వరకు ఇలా మల్టిపుల్ టైమ్స్ మసాజ్ చేస్తూ ఉండాలి. అంటే ఇది జస్ట్ గుర్తు పెట్టుకోవడానికి ప్రతి ఫీడింగ్ తర్వాత ఇలా 10 సార్లు చేయమని చెప్తాం. ఎప్పుడైనా ఈ టియరింగ్ వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు. అలా ఇన్ఫెక్షన్స్ వస్తే కళ్ళులో రెడ్నెస్ కనిపిస్తాయి అండ్ ద నేచర్ ఆఫ్ డిశ్చార్జ్ కూడా ఈ పిక్చర్లో ఉన్నట్టు మీకు పస్ లైక్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. అలా పస్ లైక్ డిశ్చార్జ్ వచ్చి బేబీ కళ్ళులో కూడా చాలా రెడ్గా ఎర్రగా అయిపోతుందంటే దెన్ మళ్ళీ ఇట్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్. అలా ఇన్ఫెక్షన్ ఉంటే మీరు పిల్లల డాక్టర్కో ఐ డాక్టర్కో చూపిస్తే వాళ్ళు ఐ స్వాబ్ ఒక టెస్ట్ చేసి అందులో ఎట్లాంటి బ్యాక్టీరియా ఉంది అని కనుక్కొని దానికి సంబంధించి ఐ డ్రాప్స్ ఇస్తారు. అదర్వైజ్ నేసోలాక్రిమల్ డక్ట్ మసాజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ టియరింగ్ అనేది యూజువలీ 3 months వరకు 99% ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోతుంది అండ్ 99.9% ఆఫ్ ద టైమ్స్ 1 year లోపల తగ్గిపోతుంది. స్టిల్ 1 year తర్వాత కూడా ఇలా టియరింగ్ వస్తూ ఉంటే మాత్రం we have to definitely meet the eye doctor. Sometimes probing, lacrimal duct probing అని చేసి ఆ పైప్ అనేది వాళ్ళు కంప్లీట్లీ క్లియర్ అప్ చేస్తారు. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ విషయానికి వస్తే చిన్న చిన్న ర్యాషెస్ అవి కూడా వస్తుంటాయి. అంటే ఇది కామన్గా ఉండే ప్రాబ్లమే, బట్ అది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఏదైనా ఉంటుందా? అసలు ఇన్ఫెక్షన్స్ ఏమేమి వస్తాయి? సో న్యూబోర్న్ బేబీస్లో టిపికలీ స్కిన్లో చాలా వరకు నార్మల్ ర్యాషెస్ వస్తాయి. అంటే నార్మల్ డీవియేషన్స్లో చాలా ర్యాషెస్ వస్తాయి. Maybe we can see 1 or 2 of them in the pictures. One of the common rash is this one. ఇది చాలా వరకు బేబీస్కి మీరు చూసినట్టు ఉంటారు. అంటే ఎరిథిమా టాక్సికమ్ అంటాము. ఇది జస్ట్ టైప్ ఆఫ్ స్కిన్ అలర్జీ. దీనికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫస్ట్ 7 to 10 daysలో తన తగ్గిపోతుంది. దీనికి స్పెషలైజ్డ్ స్కిన్ అప్లికేషన్స్ ఆయింట్మెంట్స్ ఏం అవసరం లేదు. అట్లాగే ఇంకా కొన్ని బేబీస్కి మనం ముక్కు పైన చూస్తే మిలియా అని ఒక టైప్ ఆఫ్ ర్యాష్ ఉంటుంది. సో మిలియా అనేది ఏంటంటే వైట్ స్పాట్స్ ఓవర్ ద నోస్ కనిపిస్తాయి. ఇది మన స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల వైట్ డాట్స్ లాగా కనిపిస్తాయి. దానికి కూడా ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇంకా కొన్ని బేబీస్కి పింపుల్స్ వస్తాయి. అంటే అడోలసెంట్ టీనేజర్స్కి వచ్చినట్టే పింపుల్స్, నియోనేటల్ యాక్నే అంటాము. అది కూడా నార్మల్ ఫైండింగ్. అది కూడా 3 to 4 monthsలో ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. Now what are the rashes to worry? If at all బేబీ శరీరంలో బాయిల్స్ లాగా వస్తుంది, అంటే పస్ ఫిల్డ్ బాయిల్స్ లాగా కనిపిస్తే 5 to 10 బాయిల్స్ ఆర్ మోర్ బేబీ స్కిన్లో కనిపిస్తే దట్ మైట్ బి అబ్నార్మల్, దట్ మైట్ బి అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో అపార్ట్ ఫ్రమ్ బాయిల్స్, దట్ ఈస్ పస్ ఫిల్డ్ స్వెల్లింగ్స్, మోస్ట్ ఆఫ్ ది అదర్ ర్యాషెస్, స్మాల్ రెడ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్ కనిపిస్తాయి బేబీస్కి. మోస్ట్ ఆఫ్ ది అదర్ టైప్స్ ఆఫ్ ర్యాషెస్ ఆర్ నార్మల్ ర్యాషెస్. దానికి మనం ఏం చేయడానికి అవసరం లేదు. ఈ స్కిన్ కేర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్ ఆస్పెక్ట్ ఆఫ్ కేర్. సో ఇందులో మనం చూస్తే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. విచ్ టైప్ ఆఫ్ ఆయిల్ వీ షుడ్ యూస్, పౌడర్ ఏం వాడాలి, పౌడర్ వాడాలా లేదా, బేబీ ఏం చేస్తే బేబీ ఫేర్ అవుతుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అఫ్ కోర్స్ కలర్ అండ్ కాంప్లెక్షన్ ఇస్ ద జెనెటికలీ ఇన్హెరిటెడ్ ట్రైట్. దానికి మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల మనం ఏం చేయలేము. బట్ ఫర్ ది ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద బేబీ స్కిన్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నౌ స్కిన్ అనేది బేబీస్ స్కిన్ చూస్తే pH విల్ బి అసిడిక్ కంపేర్డ్ టు అడల్ట్ స్కిన్. బేబీస్కి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కోసం ఇట్స్ న్యాచురలీ గివెన్ ప్రొటెక్షన్ టు ద బేబీ. బేబీ స్కిన్ pH అసిడిక్ ఉంటుంది. సో మనం బేబీకి ఎట్లాంటి సోప్ యూస్ చేసినా కూడా ఆ అసిడిక్ pH అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో దీనికి స్పెషలైజ్డ్ బేబీ సోప్స్ ఉన్నాయి విచ్ ఆల్సో మెయింటైన్ ద అసిడిక్ pH. ఆ సోప్స్ కూడా pH అనేది తక్కువ ఉంటుంది. ఓకే. సో సిండెట్స్ అంటాము. సో స్పెషలైజ్డ్ ఆ బేబీ సోప్స్తోనే బేబీకి స్నానం చేయడం అనేది ప్రిఫరబుల్.
దానికి పౌడర్స్ యూస్ చేయడము ఆర్ పసుపు లాంటి లోకలీ మేడ్ ఐటమ్స్ యూస్ చేయడం అనేది ఇట్ మే నాట్ బీ వెరీ సేఫ్ బికాస్ బేబీ స్కిన్ చాలా జెంటిల్ ఉంటుంది. అట్లాగే ఆయిల్స్, ఎట్లాంటి ఆయిల్స్ వాడచ్చు అని చాలామంది అడుగుతారు. కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద బేబీ స్కిన్. ఆలివ్ ఆయిల్ కెన్ ఆల్సో బీ యూస్డ్. జనరలీ వీ అవాయిడ్ థిక్ ఆయిల్స్ లైక్ ఇది క్యాస్టర్ ఆయిల్ ఉంది కదా, అది చాలా థిక్ ఉంటుంది. అట్లాంటి ఆయిల్స్ అవాయిడ్ చేయడం అనేది బెటర్. సమ్ ర్యాషెస్ అనేది అలా థిక్ ఆయిల్స్ పెడితే కొంచెం ఎక్కువ అవుతుంది. సో కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ సేఫ్. ఎనీ అదర్ రెడీలీ అవైలబుల్ వెజిటబుల్ ఆయిల్ అది కూడా వాడచ్చు. పౌడర్స్ జనరలీ అవాయిడ్ చేయడం అనేది సేఫర్ బికాస్ అది బేబీ స్కిన్ని చాలా డ్రై చేస్తుంది అండ్ అవసరం కూడా లేదు. అలాగే ఐస్కి యాజ్ ఫార్ as పాసిబుల్ కాజల్ ఇట్లాంటిది అప్లై చేయకుండా ఉంటే బెటర్. చాలా మంది అది పెడుతూ ఉంటారు, కళ్ళు పెద్దగా అవుతాయి అంటారు. ఓకే, స్నానం చేయించేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, లేదు మామూలుగానే బాతింగ్ ఉంటుందా? సో టిపికలీ బేబీకి వాటర్ అనేది ఇయర్స్లో, ముక్కులో, ఐస్ లోపల వెళ్లకుండా చూసుకోవాలి. స్నానం అనేది చాలా షార్ట్ ప్రాసెస్గా ఉండాలి. 5-10 minutes లోపల బేబీని కంప్లీట్లీ తుడవాలి. యాజ్ ఐ టోల్డ్, బేబీ సోప్స్, బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం బేబీకి బెటర్. హెడ్ ఎండ్ అనేది ఎప్పుడు బేబీ బాడీకైనా కొంచెం హయ్యర్ లెవెల్లో పెట్టినట్టు చూసుకోవాలి స్నానం చేసేటప్పుడు. అది ట్రెడిషనలీ మన వాళ్ళు స్నానం చేసినప్పుడు జనరలీ బేబీకి కాలు పైన పెట్టుకుంటారు. సో తల అనేది ఆల్వేస్ కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉంటుంది, అట్లాగే ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఆఫ్కోర్స్ బేబీకి తల పైన వాటర్ అంతా పోసేటప్పుడు అది ముక్కులో, చెవిలో ఎంటర్ అవ్వకుండా కొంచెం చూసుకోవాలి. సో ప్రిఫరబ్లీ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ది వాటర్ ఇన్ ద మనం హ్యాండ్స్లో తీసుకొని బేబీ ఫేస్ పైన తుడిస్తే అది బెటర్ ఉంటుంది. ఓకే, ఆయిల్ రాస్తూ కూడా మసాజ్ చేస్తూ ఉంటారు చిన్న బేబీస్కి, డేస్ బేబీస్కి, అది చేయొచ్చా? అంటే అది చెయ్యాలి అని ఏమి రికమెండేషన్ లేదు. చేయడం వల్ల పెద్ద బెనిఫిట్స్ ఉండవు, కానీ చాలా వరకు బేబీస్ మసాజ్ తర్వాత బాగా పడుకుంటారు అండ్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్, రిలాక్స్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ అది చేయడం వల్ల ఫ్యామిలీకి చాలా సంతోషం ఉంటుంది అనుకుంటున్నా. సో దట్స్ సంథింగ్ దట్ ద ఫ్యామిలీ ఎంజాయ్స్. దెర్ ఇస్ నో హార్మ్, కానీ అది కంపల్సరీ చెయ్యాలి అని పెద్ద అంటే సైంటిఫిక్ ఇది ఎవిడెన్స్ ఏం లేదు. చేసినప్పుడు డెఫినెట్లీ జాగ్రత్తగా చేయాలి. ఇట్ షుడ్ బి జెంటిల్ ఫర్ ద బేబీ. సమ్ ఫ్యామిలీస్లో మనం చూస్తే ఈ మసాజ్ చేయడం కోసం స్పెషలీ పర్సన్ తీసుకొస్తారు. వాళ్ళు చాలా గట్టిగా మసాజ్ చేసి బేబీ హ్యాండ్స్, లెగ్స్ అంతా మేము స్ట్రైట్ చేపిస్తాము అని ట్రై చేస్తారు. అది డెఫినెట్లీ వద్దు. బేబీకి న్యాచురలీ కాలులు కొంచెం బెంట్ ఉంటాయి, అంటే మీరు బేబీ నీస్ అండ్ యాంకిల్స్ మధ్యలో ఉన్న పోర్షన్ చూస్తే ఒక చిన్న బెండ్ ఉంటుంది. దిస్ ఇస్ కామన్, ఇది అబ్నార్మల్, అన్యూజువల్ ఏం కాదు. సో అవంతా మనం మోల్డ్ చేసి కరెక్ట్ చేయడానికి అవసరమే లేదు. సమ్ బేబీస్కి డెలివరీ తర్వాత హెడ్ పైన చిన్న స్వెల్లింగ్ కూడా కనిపిస్తుంది, 𝗂𝗽𝗻𝗻𝗀 అని చెప్తాము డెలివరీ ప్రాసెస్ వల్ల. సో దానిపైన గట్టిగా మసాజ్ చేయడం అనేది కూడా అడ్వైజబుల్ లేదు. అట్లాగే ఇక్కడ హెడ్ పైన ఒక సాఫ్ట్ స్పాట్, యాంటీరియర్ ఫాంటినల్ అంటాము, బోన్లో ఒక డైమండ్ షేప్డ్ చిన్న గ్యాప్ లాగా ఉంటుంది బికాస్ ద బోన్ ఇస్ స్టిల్ ఫ్యూజింగ్ విత్ ఈచ్ అదర్. సో అక్కడ వీ విల్ బీ డైరెక్ట్లీ ఏబుల్ టు ఫీల్ ది కవరింగ్ ఓవర్ ద బేబీస్ బ్రెయిన్. సో అక్కడ కూడా ఆయిల్ పెట్టేటప్పుడు, మసాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇట్ షుడ్ బి వెరీ జెంటిల్. అట్లీస్ట్ మసాజింగ్ షుడ్ నాట్ కాజ్ మోర్ హార్మ్ టు ద బేబీ. కానీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకు రాత్రిపూట చాలా ఏడుస్తూ ఉంటారు? మదర్స్కి ఒక పెద్ద టాస్క్ అది. లేకపోతే మార్నింగ్ అంతా పడుకొని నైట్ ఇంకా లేచేసి ఉంటారు, బాగా ఏడుస్తూ ఉంటారు. లేదు అంటే డేలో ఏడుస్తూ ఉంటారు, నైట్ ఓకే బాగానే పడుకుంటారు, ఆ మదర్స్కి ఓకే. మరేంటి? సో ఎక్సెసివ్ క్రయింగ్ అనేది one of the most important reason for emergency visits in any pediatric hospital. అంటే బేబీ చాలా ఏడుస్తుంది, లాస్ట్ 1 hour నుంచి కంటిన్యూస్గా ఏడుస్తుంది, మేమెవరు పడుకోలేదు, బేబీ పడుకోలేదు, మదర్ పడుకోలేదు, ఫాదర్ పడుకోలేదు, అందరూ లేసుకుంటూ ఉంటున్నారు. వీఆర్ వెరీ కన్సర్న్, మీరు ఏదైనా చేయండి, అడ్మిషన్ కావాలంటే చేసుకోండి అని. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ కామన్ కన్సర్న్. సో ఫస్ట్ వీల్ డిస్కస్ వాట్ ఈస్ నార్మల్. నార్మలీ ఒక బేబీ 24 hours up to 3 hours in a day the baby may spend crying. పీక్ క్రయింగ్ అనేది 4 నుంచి 6 వారం ఏజ్లో ఉంటుంది. అంటే 24 hours ఒక డేలో మీరు చూస్తే 3 గంటల వరకు బేబీ ఏడ్చి స్పెండ్ చేయొచ్చు నార్మల్గా కూడా.
కానీ అట్ దట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం బేబీ ఎందుకు ఏడుస్తుంది అని తెలుసుకోవచ్చా అంటే అది చాలా కష్టం. వన్ రీజన్ చెప్పడం అనేది చాలా కష్టం. బికాజ్ బేబీ ఎట్లాంటి రిక్వైర్మెంట్ నీడ్ ఉంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఏడ్చి అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. అది ఆకలిగా ఉండొచ్చు, ఇట్ కుడ్ బి హంగర్ క్రై, ఇట్ కుడ్ బి వెట్ డైపర్, వెట్ నాపీ, బేబీ యూరిన్ మోషన్ ఏమైనా వెళ్ళి ఉండొచ్చు. యూరిన్ వెళ్ళ ముందు బేబీ ఏడుస్తుంది, యూరిన్ వెళ్ళిన తర్వాత ఏడుస్తుంది. యూరిన్ వెళ్ళ ముందు ఫుల్ బ్లాడర్ సెన్సేషన్ వల్ల ఏడుస్తుంది, యూరిన్ వెళ్ళిన తర్వాత డైపర్ వెట్ అయింది అని ఇండికేట్ చేస్తుంది. అట్లాగే పడుకోవడానికి ఏడుస్తుంది, అంటే నిద్ర చాలా వస్తూ ఉంటుంది, సమ్టైమ్స్ బేబీ పడుకోలేకపోతుంది. సో ఫార్ స్లీప్ ద బేబీ మే సమ్టైమ్స్ క్రై. మనం ఎత్తుకోవడానికి ఏడుస్తుంది, అంటే మదర్ ఎత్తుకోవాలి, ఫాదర్ ఎత్తుకోవాలి అని సమ్టైమ్స్ ఏడుస్తుంది. ఎత్తుకుంటే బేబీ విల్ బికమ్ కామ్. సమ్టైమ్స్ బేబీస్ ఆల్సో బికమ్ బోర్డమ్ వల్ల ఏడుస్తారు, అంటే దే జస్ట్ వాంట్ అ చేంజ్. మీరు బేబీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించి చూడండి. బేబీ పుట్టినప్పటి నుంచి ఒక రూమ్ లోపలనే ఉంటుంది, సేమ్ 4 వాల్సే చూస్తూ ఉంటుంది, మదర్ ముఖం ఫాదర్ ముఖం చూస్తూ ఉంటుంది. బేబీ హ్యాస్ నాట్ సీన్ ఎనీథింగ్ ఎల్స్. సమ్టైమ్స్ 1 month, 1.5 months బేబీ ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు మేము చెప్తాము జస్ట్ టేక్ ద బేబీ అవుట్ ఫర్ అ డ్రైవ్, బేబీ విల్ కామ్ డౌన్. యూజువలీ అంటే ఫ్రెష్ విండ్, ఫ్రెష్ బ్రీజ్, చేంజ్ ఇన్ ఎన్వైరన్మెంట్, బేబీ కామ్ అవుతుంది. అట్లాగే మరీ చల్లగా ఉంటే బేబీ ఏడుస్తుంది, వేడిగా ఉంటే కూడా బేబీ ఏడుస్తుంది. అండ్ కోలిక్ పెయిన్ అంటాము. సో మనకి ఎవరికి రీజన్ తెలియలేదంటే యూజువలీ వీ పుట్ ద బ్లేమ్ ఆన్ కడుపులో గ్యాస్ ఉంది, కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది అని యూజువలీ వీ పుట్ ద బ్లేమ్ ఆన్ కోలిక్. సో కోలిక్ అన్నది ది ప్రాసెస్ ఆఫ్ ఆర్ కలోకియల్ టర్మ్ సార్ట్ ఆఫ్ గివెన్ వెన్ వీ సస్పెక్ట్ దట్ బేబీ హ్యాస్ ప్రాబ్లమ్ ఇన్ డైజెషన్, సరిగా అరగలేదు, బేబీ చాలా గ్యాస్ పాస్ చేస్తుంది, సో డైజెషన్ సరిగా అవ్వలేదు అని. సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో అ జెన్యూన్ ఇష్యూ. సో దానికోసం కూడా బేబీ ఏడుస్తుంది. సో మెనీ రీజన్స్లో మనం ఎలా తెలుసుకోవచ్చు, ఏం చేయాలంటే సిస్టమాటిక్లీ ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పేరెంట్స్ మనం ప్యానిక్ అవ్వకూడదు. వీ షుడ్ మెయింటైన్ అవర్ కామ్. ఫీడింగ్ కోసం బేబీ ఏడుస్తే పాలు ఇస్తే యూజువలీ బేబీ కామ్ అవుతుంది. కొంచెం కామ్ చేసి ఫస్ట్ పాలు ఇవ్వాలి, బికాస్ క్రయింగ్ బేబీ విల్ నాట్ టేక్ ఫీడింగ్. సో కొంచెం బేబీ కామ్ అయిన తర్వాత బేబీకి ఫస్ట్ పాలు పెట్టాలి, డైపర్ చేంజ్ చేయాలి అనేది చూడాలి. సమ్టైమ్స్ పడుకోబెడితే బేబీ కామ్ అయిపోతుంది, సమ్టైమ్స్ బయట తీసుకెళ్తే కామ్ అవుతుంది, సమ్టైమ్స్ మనం ఎత్తుకుంటే కామ్ అవుతుంది, సమ్టైమ్స్ ఎక్కడైనా చిన్న నొప్పి ఉంటుంది. డైపర్ ర్యాష్ వెరీ కామన్. మనం ఎస్పెషలీ హార్డ్ వైప్స్ అవంతా యూస్ చేసి బేబీకి తుడుస్తూ ఉంటే డైపర్ రీజన్లో చాలా ఎర్రగా అయిపోతుంది. డైపర్ ర్యాష్ ఇస్ వెరీ కామన్. సో దానికి స్పెషలైజ్డ్ క్రీమ్స్ ఉన్నాయి, డైపర్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ డైపర్ యూస్ అనేది కట్ డౌన్ చేసి కాటన్ నాపీస్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. టైం టు టైం డైపర్ వెట్నెస్ ఐడెంటిఫై చేసి చేంజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ టు వెంటిలేట్ దట్ ఏరియా, అంటే అది 100% ఆఫ్ ద టైం డైపర్ కవర్డే ఉంటే దాంట్లో వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషనే ఉండదు. సో కొద్దిసేపు డైపర్ ఆఫ్ టైం అనేది ఇవ్వాలి బేబీకి. మేబీ ఇన్ ద మార్నింగ్ టైం బేబీకి సన్లైట్లో కొంచెం పడుకోబెట్టేటప్పుడు డైపర్ ఆఫ్ టైం పెట్టి బేబీకి కొద్దిసేపు బోర్లో పెట్టచ్చు. నోస్ బ్లాక్ వల్ల సమ్టైమ్స్ బేబీస్ చాలా ఇబ్బంది పడతారు. సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు సే దట్ ద నోస్ ఇస్ బ్లాక్డ్ అండ్ దే మే క్రై. సో నేజల్ డ్రాప్స్ అని చాలా వరకు పీడియాట్రిషియన్స్ మీకు హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడే ఇస్తారు. ఆ సలైన్ డ్రాప్స్ ట్రై చేసి ఒకసారి ముక్కులో పెట్టి బ్లాక్ ఏమైనా ఉందా అనేది చూడగలుగుతాము. ఇలాంటి సింపుల్ థింగ్స్లో చాలా వరకు బేబీస్ కామ్ అయిపోతారు. స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద రీజన్. అండ్ దాంతోపాటు బేబీ పాలు తీసుకోవట్లేదు, యూరిన్ కూడా సరిగా వెళ్ళట్లేదు అని అనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు టేక్ ద అడ్వైస్ ఆఫ్ యువర్ డాక్టర్. ఓకే, డైపర్స్ కూడా చాలామంది ఏంటంటే మార్నింగ్ వేస్తే ఇంకా ఆఫ్టర్నూన్ లేకపోతే నైట్ వేస్తే మార్నింగ్ వరకు దాన్ని చేంజ్ చేయకుండా ఉంటారు. అది ఎన్నిసార్లు అసలు చేంజ్ చేయాలి? అలా ఉండడం వల్ల కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా. డెఫినెట్లీ దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో కుదిరినంత వరకు యాజ్ ఐ టోల్డ్ యూ డైపర్ అవాయిడ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైంగ్ టు యూస్ క్లాత్ డైపర్స్. అదే ఇట్ మే బీ వెరీ డిఫికల్ట్ ఫర్ వర్కింగ్ పేరెంట్స్, బిజీ పేరెంట్స్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరు సపోర్ట్కి లేకున్నప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరే ఉంటారు, వాళ్ళే చాలా టయర్డ్గా ఫ్రస్ట్రేటెడ్గా సమ్టైమ్స్ అయిపోతారు, రిపీటెడ్లీ ఇదే చేస్తూ ఉండాల్సి వస్తుంది అని. దాంట్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్లీ ఇగ్నోర్డ్ ఇష్యూస్. కానీ డైపర్ అవాయిడ్ చేయడం అనేది లాంగ్ రన్లో ఇట్ మే మేక్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ ద బేబీ యాజ్ వెల్ as ఫర్ ద ఫ్యామిలీ. బేబీకి సబ్సిక్వెంట్లీ ఈవెన్ టాయిలెట్ ట్రైనింగ్ ఇవంతా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కూడా డైపర్ ఆఫ్ టైం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
ఇన్ కేస్ కంపల్సరీ ఓకే మదర్ అండ్ ఫాదర్ ఆర్ బోత్ టైర్డ్, దే వాంట్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు డైపర్ వాడుకోవాలి అని అనుకుంటే అట్లీస్ట్ వెన్ ఎవర్ ద బేబీ పాసెస్ మోషన్ డెఫినెట్లీ డైపర్ చేంజ్ చేయాలి. అలా లేదు బేబీ యూరిన్ వెళ్తూ వస్తుందంటే 4 to 5 అవర్స్కి ఒకసారి కంపల్సరీ డైపర్ని చేంజ్ చేయాలి. ఓకే. అండ్ పిల్లల కళ్ళు కూడా కొన్నిసార్లు ఎల్లోయిష్గా ఉంటుంది, లేకపోతే స్కిన్ ఎల్లోయిష్గా ఉండొచ్చు, ఎందుకు అలా ఉంటుంది? సో ఇది నియోనేటల్ జాండిస్ అంటాము. ఆల్మోస్ట్ 60 to 80% పిల్లలకి జాండిస్ అనేది ఫస్ట్ వారం 2 వారంలో ఉంటుంది. ఇది ఒక ఫిజియలాజికల్ నార్మల్ ప్రాసెస్. బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళకి హిమోగ్లోబిన్ చూస్తే 15-16 grams అలా మనకైనా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బ్రేక్ అయ్యేటప్పుడు బిలిరూబిన్ అని జాండిస్ పిగ్మెంట్ బాడీలో నార్మలీ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా వరకు బేబీస్కి నార్మల్ ఫంక్షనింగ్ లివర్ అనేది ఈ జాండిస్ పిగ్మెంట్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని బేబీస్కి క్లియర్ చేయడానికి మనం అడిషనల్ హెల్ప్ ఫోటోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ డిసిషన్ అనేది బేబీ ఏజ్ బట్టి లెవెల్ ఆఫ్ బిలిరూబిన్ బట్టి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. సో సమ్ కండిషన్స్ ఎస్పెషలీ మదర్ RH నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఆర్ O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అండ్ బేబీ బీయింగ్ A or B, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నార్మల్కైనా జాండిస్కి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సమ్ సిచ్యువేషన్స్లో వెరీ హై లెవెల్స్ ఆఫ్ జాండిస్ లైక్ మోర్ దెన్ 20-25, దాంట్లో ఇంకా కొన్ని ప్రత్యేక ట్రీట్మెంట్స్ లైక్ డబుల్ వాల్యూమ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ చేంజ్ అట్లాంటి ప్రాసెసెస్ కూడా చేయాల్సి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జాండిస్ ఇస్ నార్మల్. 80% ఆఫ్ జాండిస్ అనేది ఇట్లాంటి ట్రీట్మెంట్కి నీరు ఏమీ లేకుండే అదే తన తగ్గిపోతుంది. సో ఐస్ అనేది ఎల్లోగా ఉండడం అనేది ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ జాండిస్. కానీ ఎక్స్టెంట్ ఆఫ్ జాండిస్, లెవెల్ ఆఫ్ జాండిస్ అనేది స్కిన్ కలర్తో ఇండికేట్ అవుతుంది. అంటే బేబీ పామ్స్ అండ్ సోల్స్ ఎల్లోగా ఉంటేనే జాండిస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అని చెప్తాం. ఓకే. అలా ఉన్నప్పుడు అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా తగ్గకపోతే? సో యాజ్ ఐ టోల్డ్ యూ పామ్స్ సోల్స్ కూడా బేబీకి ఎల్లోగా కనిపిస్తుంది. అండ్ బేబీ ఫీడింగ్ కూడా సరిగా తీసుకోవట్లేదు అంటే హై లెవెల్స్ ఆఫ్ జాండిస్లో కూడా బేబీకి యాక్టివిటీ లెవెల్స్ అండ్ సకింగ్ అండ్ ఫీడింగ్ అనేది కొంచెం అఫెక్ట్ అవుతుంది. సో అట్లా అదర్ సిమ్టమ్స్ ఆఫ్ నాట్ బీయింగ్ వెల్ అది కూడా కనిపిస్తున్నాయి అంటే వెంటనే బేబీకి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి చూపించాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జాండిస్ వుడ్ బి మైల్డ్ అండ్ మే నాట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్. మంచిగా ఫీడింగ్ ఇస్తే కూడా జాండిస్ లెవెల్స్ కంట్రోల్లో వస్తాయి, తగ్గిపోతాయి. అమ్లికలో వచ్చే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏముంటాయి అంటారు? ఎందుకంటే కొంతమంది డైపర్ తీసినప్పుడు కొన్ని బ్లడ్ అవన్నీ చూస్తూ ఉంటామని అంటుంటారు. అంటే అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ రావచ్చు అంటారా? సో డైపర్ అంటే కంప్లికల్ కార్డ్ బొడ్డు నుంచి కార్డ్ ఊడిపోయేటప్పుడు ఒక 1-2 daysకి 1-2 drops ఆఫ్ బ్లడ్ అనేది నార్మలీ కనిపిస్తుంది. సో అలా కాకుండా ఈ పిక్చర్లో మీరు చూసినట్టు కొన్ని బేబీస్కి అంబ్లికల్ ఏరియాలో గ్రాన్యులోమా అని కనిపిస్తుంది. అంటే అంబ్లికల్ కార్డ్ ఊడిపోయిన చాలా డేస్ తర్వాత కూడా అక్కడ రెడ్డిష్గా ఒక గ్రోత్ లాగా ఒక ఎన్లార్జ్డ్ స్వెల్లింగ్ లాగా కనిపిస్తే ఇది అంబ్లికల్ గ్రాన్యులోమా అంటాము. ఇది ఒక రకంగా అంబ్లికల్ ఇన్ఫెక్షన్ అని మనం అనొచ్చు. అట్లాగే నేను ముందు ఒకసారి మీకు పిక్చర్లో చూపించినట్టు ఇది అంబ్లికల్ కార్డ్. ఇన్ దిస్ పిక్చర్ వీఆర్ సీయింగ్ అంబ్లికల్ కార్డ్ పక్కనే ఉన్న ఏరియాలో ఎక్సెసివ్ రెడ్నెస్ కనిపిస్తే కూడా దట్ మేడ్ బి అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ బోత్ ఈ సిచ్యువేషన్స్ మనం లోకల్ ట్రీట్మెంట్తో ఈ ఇన్ఫెక్షన్ని కంట్రోల్లో తీసుకురావచ్చు. సమ్ టైమ్స్ అంబ్లికల్ గ్రాన్యులోమా అంటే ఈ కండిషన్లో కాట్రైజేషన్ అని ఒక చిన్న ప్రొసీజర్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. ఫీవర్ అనేది కామన్గా వచ్చేదేనా? నార్మల్ ఫీవర్స్ ఉంటాయా? లేదు అంటే ఆ డేస్లో ఉన్న పిల్లలకి ఫీవర్ వస్తే మనం కంగారు పడాలా? సో ఫీవర్ అనేది అగైన్ మెడికల్ సైన్. మనం జస్ట్ ఊరికే బేబీకి టచ్ చేసి బేబీ వేడిగా ఉంది అని ఫీవర్ వచ్చింది అని కన్క్లూడ్ చేయొద్దు. ప్రిఫరబులీ బేబీకి థర్మోమీటర్తో టెంపరేచర్ చెక్ చేసి ఫీవర్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అడల్ట్స్కి చూసినట్టే బేబీస్కి డిజిటల్ థర్మోమీటర్స్ యూస్ చేయొచ్చు. అది బేబీ ఆర్మ్పిట్స్లో వాడుకొని చూడొచ్చు. ఇప్పుడు టింపానిక్ మెంబ్రెయిన్ ఇయర్లో యూస్ చేయాల్సిన థర్మోమీటర్స్ కూడా వచ్చాయి. ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ ఆర్ నాన్ కాంటాక్ట్ థర్మోమీటర్స్ కోవిడ్ టైంలో చాలా పాపులర్ అయింది. అవి కూడా మనం వాడి బేబీకి టెంపరేచర్ ఎంత ఉంది అనేది చెక్ చేయొచ్చు. సో నార్మల్ టెంపరేచర్ అనేది సెల్సియస్లో చూస్తే 36.5 to 37.4 degrees సెల్సియస్. సో టెంపరేచర్ మోర్ దాన్ 37.5కి మనం జ్వరం అంటాం. నా జ్వరం అనేది
2 or 3 కామన్ సిచ్యువేషన్స్లో బేబీస్కి చూస్తాము. జ్వరం జనరలీ బేబీస్కి అంత కామన్ లేదు. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా జనరలీ లో టెంపరేచర్ ఇస్ మోర్ కామన్ దెన్ హై టెంపరేచర్. బట్ జ్వరం వస్తుందంటే ఒకటి అఫ్ కోర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇది వన్ గ్రూప్. ఇది కాకుండా ఎన్వైరన్మెంటల్ హైపర్థెర్మియా, ఇది వెరీ కామన్. ఇది ఎలా వస్తుందంటే బేబీ చల్లగా అవ్వకూడదు అని ఎక్సెసివ్ కాషన్, జాగ్రత్తతో సమ్టైమ్స్ బేబీస్కి మనం చాలా ఓవర్ కవర్ చేస్తాము, ఓవర్ ర్యాప్ చేస్తాము, చాలా వరకు మల్టిపుల్ లేయర్స్తో బేబీకి కవర్ చేస్తాము. వుల్లెన్, కాటన్, బ్లాంకెట్స్, షర్ట్, క్లాత్ అంత పెట్టి మొత్తం కవర్ చేసి ఇంట్లో ఫ్యాన్, ఏసీ, కూలర్ ఏం లేకుండా అంతా ఆఫ్ చేసేసి బేబీ ఎన్వైరన్మెంటల్ హైపర్థెర్మియా వల్ల అఫెక్ట్ అయిపోతుంది. ఇంకా ఒక సిచ్యువేషన్లో మనం ఎక్కడ ఫీవర్ చూస్తామంటే డీహైడ్రేషన్. సో ఎస్పెషలీ సమ్మర్ మంత్స్ when the baby is not receiving enough milk, first time mothers who have undergone cesarean section, బేబీకి పాలు సరిపోవట్లేదు, బేబీ డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేషన్లో కూడా ఫీవర్ చాలా కామన్. సో అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్, డీహైడ్రేషన్, ఫీవర్ అండ్ ఎన్వైరన్మెంటల్ హైపర్థెర్మియా, ఇవి 3 చాలా కామన్. ఇన్ఫెక్షన్స్లో చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. కామన్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వైరల్ రెస్పిరేటరీ అంటే జలుబు, దగ్గు రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, అండ్ వైరల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, కడుపు సంబంధించే ఇన్ఫెక్షన్స్, అందులో అసోసియేటెడ్ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఉంటాయి. ఆర్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అండ్ రిలేటివ్లీ లెస్ కామన్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో మనం జ్వరం చూస్తాం. ఓకే, ఒకసారి వ్యాక్సిన్ల విషయానికి వద్దాం. అసలు పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్లు ఎలా ఇప్పించాలి, ఏంటి? వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ హ్యాండ్స్ పాపం చాలా ఇదైపోతూ ఉంటాయి. దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? మనం అంటే ఐస్ అదంతా పెడుతూ ఉంటారు, పెట్టొచ్చా? సో వ్యాక్సినేషన్ అనేది వన్ ఆఫ్ ది అగైన్ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ప్రివెంటింగ్ లాట్ ఆఫ్ మార్బిడిటీస్. ఎలా మనం తల్లిపాలు గురించి మాట్లాడాము, సో మెనీ యూస్ఫుల్ ఇంటర్వెన్షన్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వ్యాక్సినేషన్ ఫర్ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్స్, ఇవంతా మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ అండ్ మార్బిడిటీస్ ప్రివెంట్ చేయడానికి ఇట్స్ అ యూస్ఫుల్ స్ట్రాటజీ. సో న్యూ బోర్న్ బేబీస్ ఆర్ సూన్ ఆఫ్టర్ బర్త్ బేబీస్కి మనం 3 types ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఇస్తాము. BCG ఫర్ ట్యూబర్క్లోసిస్, ఓరల్ పోలియో డ్రాప్స్ ఫర్ ప్రివెంటింగ్ పోలియోమైలైటిస్ అండ్ హెపటైటిస్ B ఇంజెక్షన్. సో ఇందులో BCG అనేది చేయిలో ఇస్తారు, లెఫ్ట్ ఆర్మ్లో ఇస్తారు. ఇట్స్ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్, అంటే స్కిన్ లోపల ఇస్తారు. ఇట్స్ నాట్ ఇన్ ద మజిల్. ఇది యూనిక్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్ అనమాట. ఇది బేబీ స్కిన్ లేయర్ లోపలనే, అంటే ఇట్స్ విదిన్ ది స్కిన్ లేయర్. ఎట్లా ఇన్సులిన్ ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్గా ఇస్తారు కదా పెద్దవాళ్ళకి, అట్లాగే ఇది ఇంట్రాడర్మల్. సో అంటే అవర్ నర్సెస్ అండ్ స్టాఫ్ ఆర్ ట్రైన్డ్ ఇన్ గివింగ్ దిస్ ఇంజెక్షన్. సో బేబీకి జస్ట్ 1 secondకి స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైంకి పెయిన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్లీ BCG ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత 3-4 వారంలో ఆ సైట్లో ఒక చిన్న స్వెల్లింగ్ కనిపిస్తుంది, ఒక చిన్న పింపుల్ లాగా. దెర్ విల్ బి అ స్మాల్ బ్లెబ్. అందులో గ్రాడ్యువలీ సమ్ వాటర్ కంటెంట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. 3 to 4 monthsలో యూజువలీ అది ఓపెన్ అప్ అయిపోతుంది. ఇట్ మే రిలీజ్ సమ్ కైండ్ ఆఫ్ థిక్ మెటీరియల్. తర్వాత డ్రై అప్ అవుతుంది, చాలా వరకు అక్కడ స్కార్ ఫామ్ అయిపోతుంది. మన చాలా మందులకు చూస్తే లెఫ్ట్ ఆర్మ్లో వీ విల్ ఫైండ్ దట్ స్కార్ దట్ ఈస్ లెఫ్ట్ బికాస్ ఆఫ్ ద BCG వ్యాక్సిన్. ఇది నార్మల్ BCG రియాక్షన్. దీనికి మనం ఏం చేయడానికి అవసరం లేదు. ఇందులో దెర్ ఇస్ నథింగ్ టు బీ డన్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. 3-4 monthsలో ఈ రియాక్షన్ అనేది సెటిల్ అయిపోతుంది అండ్ దెన్ ద బేబీ విల్ బీ ఫైన్. సమ్ పేరెంట్స్ వరీ, ఆ రియాక్షన్ రాకపోయినా BCG ఏమైనా అప్టేక్ అవ్వలేదా, వ్యాక్సిన్ ఎఫెక్ట్ రాలేదా అని అనుకుంటారు. ఇలా రియాక్షన్ రాకపోయినా BCG ఇంజెక్షన్ రిపీట్ చేయడానికి కూడా ఏం అవసరం లేదు. కొన్ని బేబీస్కి అది రాకపోవచ్చు. The second important vaccine is polio drops. Again, ఇది ఒక mandatory vaccination. We know that it is for the prevention of polio. India is in the process of becoming a polio-free country. And మూడవది వ్యాక్సిన్ హెపటైటిస్ B, అంటే జాండిస్, వైరల్ హెపటైటిస్ B ప్రివెన్షన్కి అది ఇంట్రామస్కులర్ థైలో ఇస్తారు. ఇవి ఫస్ట్ 3 వ్యాక్సిన్స్. దీని తర్వాత ఫస్ట్ సిరీస్ ఆఫ్ ఇది నెలాలు మంత్లీ టీకా అని చెప్తారు. అది కూడా వెరీ ఇంపార్టెంట్. టిపికలీ అందులో 6 డిసీజెస్కి మనం కాంబినేషన్లో వ్యాక్సిన్స్ ఇస్తాము. డిఫ్తీరియా, పర్టూసిస్ ఆర్ వూపింగ్ కాఫ్, టెటనస్, అగైన్ పోలియో, హెపటైటిస్ B, అదే జాండిస్ వ్యాక్సిన్ సెకండ్ రిపీట్ డోసెస్ వస్తాయి, అండ్
𝗧-𝗦𝗔𝗧 అన్నట్టు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ ఇస్తాము. సో దిస్ కాంబినేషన్ ఇస్ గివెన్ 6, 10 అగైన్ 14 వీక్స్ 3 డోసెస్ ఇస్తాము. ఈ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ షెడ్యూల్లో ఇప్పుడు వచ్చింది. ఇట్స్ అ మ్యాండేటరీ వ్యాక్సినేషన్. ఇది కాకుండా ఇంకా 2 వ్యాక్సినేషన్స్ ఇప్పుడు రిలేటివ్లీ న్యూలీ దే వర్ యాడెడ్ టు ద షెడ్యూల్. సో వన్ ఇస్ న్యూమోకాకల్ నిమోనియా వ్యాక్సిన్, PCV వ్యాక్సిన్ అంటాము. వెరీ యూస్ఫుల్ వ్యాక్సిన్. అంటే అమంగ్ ఆల్ ది ఇన్ఫెక్షన్స్ ఇన్ ద ఫస్ట్ 5 years, అంటే చిల్డ్రన్ 5 సంవత్సరంకి తక్కువ ఏజ్ ఉన్న చిల్డ్రన్లో చాలా కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ అంటాము. దీనివల్ల న్యూమోనియాస్ వస్తాయి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మెనింజైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అండ్ న్యూమోకాకల్ వ్యాక్సిన్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ కవర్స్ మెజారిటీ ఆఫ్ ద న్యూమోకాకల్ స్ట్రెయిన్స్ అండ్ అప్ టు మోర్ దెన్ 50-55% దీనికి ఎఫికసీ ఉంటుంది. అంటే ఈ న్యూమోకాకల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్కి చాలా వరకు ఇన్ఫెక్షన్స్కి ఇది ప్రివెంట్ చేస్తుంది. సో ఇది కూడా ఇట్స్ ఎ వెరీ ప్రిఫరబుల్ వ్యాక్సిన్. లాట్ ఆఫ్ స్టేట్స్లో న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇప్పుడు ఫ్రీగా ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ స్కెడ్యూల్ కింద. అండ్ ఒక డ్రాప్స్ కూడా వస్తుంది, రోటావైరస్ డ్రాప్స్ అంటాం. సో రోటావైరల్ డయేరియా ప్రివెన్షన్ డ్రాప్స్. So these are the important diseases for which vaccine is given at 6, 10 and 14 weeks. All of these are preferable. తర్వాత చాలా వరకు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అందులో కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ షెడ్యూల్లో మ్యాండేటరీగా వస్తాయి. మీకు అంగన్వాడీ నుంచి వాళ్ళు కూడా కాల్ చేస్తూ రిమైండ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9 monthsలో మీసిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా దానికున్న వ్యాక్సిన్ ఇస్ అ మ్యాండేటరీ వ్యాక్సిన్. ఈ మధ్యలో దెర్ ఆర్ సమ్ అదర్ వ్యాక్సినేషన్ విచ్ ఆర్ వెరీ ప్రిఫరబుల్ టు బీ టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సినేషన్, ఇన్ఫ్లుయెన్సా అని మీరు విన్నట్టుంటారు, స్వైన్ ఫ్లూ అంటాం. సో దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా యూస్ఫుల్ బికాస్ చాలా వరకు జలుబు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది ఫ్లూ రెస్పాన్సిబుల్ అనమాట. సో దీనికి కూడా ఆల్దో ఇట్ ఈస్ నాట్ స్టిల్ ఇన్ ద కంపల్సరీ లిస్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, ఇట్స్ ప్రిఫరబ్లీ టేకన్ అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్లీ అవైలబుల్ దీస్ డేస్. అట్లాగే టైఫాయిడ్ వ్యాక్సినేషన్, టైఫాయిడ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఇండియా. సో 6 to 9 months మధ్యలో టైఫాయిడ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. అట్లాగే హెపటైటిస్ ఏకి 1 yearలో వ్యాక్సిన్ ఇస్తాము. హెపటైటిస్ బికి బర్త్లోనే ఇస్తాము. హెపటైటిస్ ఏ అనేది వాటర్ అండ్ ఫుడ్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ అ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ దట్ కెన్ ఆల్సో లీడ్ టు జాండిస్. దానికి 1 yearలో ఇస్తాము. అండ్ దెన్ డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ వేర్ వీ స్టే దెర్ ఆర్ సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ ప్రిఫరబ్లీ అవాయిడబుల్. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎండమిక్ ఫర్ సమ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఎగ్జాంపుల్ జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని బ్రెయిన్ ఫీవర్ రిలేటెడ్ ఒక ఇన్ఫెక్షన్ ఉంది. దానికి చాలా ప్లేసెస్, చాలా స్టేట్స్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ అ హై లోడ్ ఆఫ్ జాపనీస్ ఎన్సెఫలైటిస్. దానికి ట్రీట్మెంట్, ఎట్లాంటి ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ అది అటాక్ అయితే సివియర్ మేనిఫెస్టేషన్స్, ఫిట్స్, బ్రెయిన్ ఫీవర్ లాగా సిమ్టమ్స్ రావచ్చు. సో దానికి ప్రివెన్షన్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ క్యూర్. అది 12 and 13 monthsలో ఇస్తారు. అండ్ సమ్ ఆఫ్ దీస్ బూస్టర్స్ దే కీప్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్లో కూడా మనం తీసుకోవచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే అది ఇది ఒకేలాగా ఉంటుందా, ఏదైనా వేరుగా ఉంటుందా, తీసుకోవచ్చా లేదా అని. డెఫినెట్లీ మీకు ఏది ఫీజిబులో, ఏది పాసిబులో అది తీసుకోవచ్చు. అంటే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ విచ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్ బీయింగ్ గివెన్. ఇది ద కన్ఫ్యూషన్ వెరీ ఆఫెన్ అరైజెస్ విత్ ది DPT సిరీస్ ఆఫ్ వ్యాక్సినేషన్. అంటే గవర్నమెంట్లో ఉన్న వ్యాక్సిన్ హోల్ సెల్ పర్టుసిస్ వ్యాక్సిన్ అంటాము. టిపికలీ ప్రైవేట్ హాస్పిటల్స్లో హోల్సేల్ కూడా ఉంటుంది. ఏసిల్యులర్ పర్టుసిస్ వ్యాక్సిన్ అని ఇంకొక టైప్ కూడా ఉంటుంది. దానికి కలోకెలి పెయిన్లెస్ ఇంజెక్షన్ అని చెప్తారు. అంటే పెయిన్ లేకుండా ఏం ఇంజెక్షన్, అబ్సల్యూట్లీ పెయిన్ లేకుండా ఇంజెక్షన్ ఉండదు. ద పెయిన్లెస్ టర్మ్ ఇస్ జనరలీ టు colloquially refer to lesser risk of allergy, anaphylaxis reaction, dangerous types of allergies, severe reactions, severe local reactions, very high fever and risk of fits following the vaccination. అది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఎనీ వ్యాక్సిన్ ఇస్ గుడ్. బోత్ ద వ్యాక్సిన్స్ ఆర్ ఈక్వలీ గుడ్ ఫర్ ద ఇమ్యూనిటీ పర్పస్. కొన్ని సేఫ్టీ ప్రొఫైల్లో కొన్ని స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఎనీ వ్యాక్సినేషన్ ఇస్ గుడ్. ఒకవేళ గవర్నమెంట్లో కొన్ని వ్యాక్సిన్స్ తీసుకొని తర్వాత కొన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటే కూడా దాంట్లో కూడా ఏం పెద్ద ఇష్యూ ఉండదు. కానీ పాసిబుల్ ఉన్న వరకు 6, 10 and 14 weeks సిమిలర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది బాగుంటుంది బాడీలో. సో ఎక్కడ మనం స్టార్ట్ చేసామో ఆ 3 నెలల టీకా మాత్రం కన్సిస్టెంట్గా అదే సేమ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మేడం. సమస్య చెప్పండి. ప్రాబ్లం ఏమంటే, హలో చెప్పండి. పాపకి 1.5 year, చిత్తూరు నుంచి మేడం.
ఓకే. ఓకే. పాపకి 1.5 year అయింది. ఏమంటే మా మోషన్ పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది కాస్త. ఎందువల్ల ప్రాబ్లం ఏమి? మళ్ళీ ఏదైనా కారం పెడితే తిన్నంటుంది. అంటే మోషన్ రెగ్యులర్లీ వెళ్తుందా? రెగ్యులర్ వెళ్తుంది మేడం, వెళ్తుంది, కాస్త కష్టపడుతుంది, కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుని ఏడ్చుతుంది, ఎక్కువ కష్టపడుతుంది. హార్డ్గా ఉందండి మోషన్? హార్డ్గా ఉంది మేడం, ఒక్కొక్కసారి హార్డ్గానే ఉంటుంది మ్యాక్సిమం, సమ్ టైం వచ్చి ఫ్రీగా పోతుంది మేడం. బేబీ డయట్లో అంటే పాలు మీరు ఎంత ఇస్తారు వన్ టిపికల్ డేలో? తల్లిపాలు ఇస్తున్నాం మేడం, 1.5 year అయింది, తల్లిపాలు ఇస్తున్నాము. ఓకే. ఇడ్లీ తింటుంది, ఇడ్లీ కూడా పాలతోనే తింటుంది, ఇంకా వేరే చట్నీ కానీ సాంబార్ కానీ. అంటే తల్లిపాలు కాకుండా వేరే ఏమైనా పాలు ఇస్తున్నారా ఇప్పుడు? లేదు మేడం, వేరే ఏం లేదు మేడం. వేరే ఏం లేదు. అండ్ సఫిషియంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇస్తారా? అంటే మనం తిన్న ఫుడ్ అంతా ఇస్తారా? రైస్ అవి ఏం తిన్నంటుంది, జస్ట్ ఇడ్లీ తింటుంది, పాలు, అది కూడా పాలు పోసి ఇస్తే తింటుంది. అంటే పాలు మామూలుగా ఆవు పాలు, ఇడ్లీ ఆవు పాలు తింటుందా? ఆవు పాలతో ఇడ్లీ మేడం, ఇడ్లీ నలిపి ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అట్లాంటిది ఏం ఉంటుందంటుంది మేడం, ఏం తిన్నంటుంది, పెడితే కూడా తినడం లేదు, ట్రై చేస్తున్నాం కానీ కావడం లేదు. సో ఇది ఈ ఏజ్లో అండి 1 year to మేబీ అరౌండ్ 3 to 4 years వీ సీ కాన్స్టిపేషన్, వెరీ కామన్ ప్రాబ్లమ్. దీనికి వేరే ఏమీ స్ట్రక్చరల్ రీజన్స్, ఆర్గానిక్ రీజన్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. వెరీ ఆఫన్ ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటాము. ఇది కాన్స్టిపేషన్ వాళ్ళు చెప్పినట్టు ఇన్ దిస్ పర్టికులర్ సినారియో డయట్ సీమ్స్ టు బీ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు చిత్తూరు నుంచి మిస్టర్ తిరుమలేష్ చెప్పినట్టే చాలా వరకు పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేస్తారంటే బేబీ ఎయిదర్ తల్లిపాలు మాత్రం తీసుకుంటుంది ఆర్ తల్లిపాలు ప్లస్ కౌస్ మిల్క్ తీసుకుంటుంది. మిల్క్ ప్రిడామినెంట్ ఫుడ్లో ఉంటుంది. ఎట్లా మనం ఫస్ట్ 6 monthsకి తల్లిపాలే తాపియడం బెటర్ అంటున్నామో అట్లాగే 6 months తర్వాత బేబీకి ఏజ్ అప్రాప్రియేట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే సీరియల్ బేస్డ్ సాలిడ్ ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 1 year ఎస్పెషలీ బేబీకి పాలు అనేది చాలా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే బేబీకి మోస్ట్ ఆఫ్ ది న్యూట్రియంట్ వాల్యూ అనేది అదర్ టైప్స్ ఆఫ్ ఫుడ్, అంటే మనం తిన్న ఫుడ్, మనం ఏమేమి తింటామో అవంతా చైల్డ్కి ఇవ్వాలి. మనం ఏమేమి తింటాము, వీ టేక్ సీరియల్స్ లైక్ రైస్, రాగి, వీట్, చపాతీ, పూరి, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్, పర్టికులర్లీ క్యారెట్, బీట్రూట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకర్లు, ఫ్రూట్స్, యాపిల్, బనానా, రైట్, అండ్ డైరీ ప్రోడక్ట్స్ మేబీ బటర్, గీ ఇవంతా తీసుకోవచ్చు. బట్ పాలు అనేది 1 dayలో గివింగ్ మోర్ దెన్ 2 cups, మోర్ దెన్ 250 to 300 ml ఆఫ్ మిల్క్, ఎస్పెషలీ ఆవు పాలు ఇస్తే దట్ ఇట్ సెల్ఫ్ కెన్ బి కాన్స్టిపేటింగ్. టూ మచ్ ఆఫ్ మిల్క్ ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఇయర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి అవసరం లేదు. సెకండ్ ఆఫ్ ఆల్ ఇట్ కెన్ బి కాన్స్టిపేటింగ్ బికాస్ పాలు తాగేంత వరకు బేబీకి అదర్ సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టం అనేది ఉండదు. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారు. అంటే ఇడ్లీ ఎక్కడి నుంచి మనం చేస్తున్నాము, వీఆర్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ రైస్ అండ్ ఉరద్ దాల్. సో బేబీకి కొంచెం సీరియల్, కొంచెం దాల్, ఇవి 2 కాంపోనెంట్స్ కాకుండా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటి ఇంటేక్ లేకుండే డెఫినెట్లీ ఫైబర్ అనేది ఇంటేక్ తక్కువ ఉంది. ఫైబర్ ఇంటేక్ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ హార్డ్ మోషన్స్, కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ వల్ల బేబీకి వెన్ ఎవర్ ద బేబీ పాసెస్ మోషన్, ఆ హార్డ్ మోషన్ వల్ల కొంచెం ఇబ్బంది, నొప్పి ఉంటుంది. స్మాల్ మ్యూకోసల్ టేర్స్, ఆ రెక్టల్ మ్యూకోసా అనేది కొంచెం టేర్ అవుతూ వస్తుంది. ఆ నొప్పు వల్ల బేబీ ఫర్దర్ కంట్రోల్ చేసుకుంటుంది. ఆ కంట్రోల్ చేయడం వల్ల మోషన్స్ ఫర్దర్ హార్డ్ అవుతుంది. సో ఇది ఒక సైకిల్ లాగా ఫామ్ అయిపోతుంది, విషియస్ సైకిల్ అంటాము. ఈ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి. సో ఇలా హ్యాబిచువల్ కాన్స్టిపేషన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి అఫ్కోర్స్ డయట్ని డెఫినెట్లీ మనం మార్చుకోవాలి. మిల్క్ తగ్గించుకోవాలి, స్పెషలీ ఆవు పాలకి అవసరం లేదు అనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 times in a day కట్ డౌన్ చేసుకోండి. సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ సఫిషియంట్ క్వాంటిటీలో ఇవ్వాలి. ఇప్పుడు బేబీ ఏజ్కి క్లోజ్ టు 1 liter ఆఫ్ లిక్విడ్స్ బేబీ షుడ్ డ్రింక్, ప్రిడామినెంట్లీ వాటర్ కాకుండా కొబ్బరి నూనె, కోకోనట్ వాటర్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్. ఫైబర్ కంటైనింగ్ వెజిటబుల్స్, క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో, ఆకుర్లు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవంతా డయట్లో ఒక మ్యాండేటరీ కాంపోనెంట్ చేయండి. కుదిరితే అన్పాలిష్డ్ రైస్ యూజ్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఇన్కార్పొరేట్ చేయండి, ఎస్పెషలీ అత్తిపండులో కూడా మీరు చూస్తే ఇది అన్రైప్ బనానా ఉంది కదా, కొంచెం వెజిటబుల్ ఫామ్లో ఉన్న బనానాలో పెక్టిన్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్.
సో అపార్ట్ ఫ్రమ్ డయట్ మోడిఫికేషన్, ఇఫ్ యూ విజిట్ ద డాక్టర్ దే విల్ గివ్ యూ స్టూల్ సాఫనర్స్ ఇస్తారు. సో అది స్టూల్ సాఫనింగ్ చేస్తుంది. ఎస్పెషలీ వీ హ్యావ్ పాలిఎథిలిన్ గ్లైకాల్ అంటాము, లాక్టులోజ్ అంటాము, ఇవంతా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. అండ్ విత్ ఆల్ దిస్ స్టార్ట్ టాయిలెట్ ట్రైనింగ్. 1.5 yearsలో టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ ఈజీగా మనం చేయొచ్చు. చేస్తే బేబీ ఆటోమేటిక్లీ డేలో ఒక్కసారి మార్నింగ్ టైంలో బేబీకి పోటీ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. ద బేబీ విల్ ఆల్సో లెర్న్ దట్ she has to start passing stool every day at that particular time. Gradually potty training habit kuda start అవుతుంది. రైట్, నవజాత శిశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. నమస్తే.